హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలోని పరిస్థితులు కనుక గమనించినట్టయితే సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగం, తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న జనం, గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపులు, ధాన్యం కొనుగోలు లేక పడిగాపులు, అకాల వర్షాలతోటి ముద్దవుతున్న ధాన్యం విషాహారం తిని విద్యార్థులు ఆగమాగం. మరోవైపు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రేవంత్ రెడ్డి ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రచార కార్యక్రమంలో మునిగి తేలుతా ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నేను ప్రచారానికి వెళ్తున్నా అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. మరి ఏదైతే సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ కనీస సమీక్షలు లేకుండా, అధికారులపై పట్టు లేకుండా మరి ఆయన కేవలం రాజకీయాల్లో మునిగి తేలుతుంటే, మరోవైపు మాత్రం ఇక్కడ ఎవరికి వారు అందిన కాడికి దోచుకుంటున్న పరిస్థితి. ఒకవైపు ఇసుక మాఫియా, మరోవైపు బియ్యం మాఫియా, మరోవైపు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూళ్లు, ఎవరికి వారు అందిన కాడికి దోచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా దోపిడీ ఎక్కువైంది. గత ప్రభుత్వంలో అవినీతి రహిత పాలనకు ప్రస్తుత ప్రభుత్వంలో 4 నెలల్లోనే మరి పరిస్థితులు తారుమారైన దృశ్యాలను మనం గమనించవచ్చు. మరి వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో రేవంత్ రెడ్డి మీద వానపడ్డట్టు సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం, అకాల వర్షాలకు అన్నదాత బతుకులు ఆగమాగం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, చాలా చోట్ల వారనీటిలో కొట్టుకుపోయిన ధాన్యం. ఓవైపు నీళ్లు లేక పంటలు ఎండి రైతుల ఆవేదన, మరోవైపు ఉసురు పోసుకుంటున్న చెడగొట్టు వానలు. ఏమాత్రం పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాలన్నీ తిరిగి ఎన్నికల ప్రచారం చేయడంలో బిజీ. కనీసం రైతుల సమస్యలపై సమీక్ష చేయని సీఎం, కొనుగోలు వేగవంతం చేయడం పైన చర్యలు నిల్. సీఎం చెప్పిన ఆగని దళారుల దందా అని చెప్పి మరి ఏదైతే దున్నపోతు మీద వాన పడ్డట్టు అనే సామెత ఏదైతే ఉందో దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వాన పడ్డట్టు అనే చందంగా మారింది. మీరు ఏమైనా చేసుకొని, రైతాంగం ఏమన్నా కానీ, ప్రజలు ఏమన్నా కానీ, సమస్యలు ఏమైనా ఉండని, నాకు సీటు కాపాడుకోవడమే నాకు ముఖ్యం అని చెప్పి మరి ఏదైతే ఎలాంటి సమీక్షలు లేకుండా మరి సాగునీటి విషయంలో ఇప్పటికే మరి రైతాంగం అంతా నష్టపోయిన 15 లక్షలకు పైగా ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. మరి ఈ సందర్భంలో అరాకొర పండించిన రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని దయనీయ స్థితిలో ఉన్నది ప్రభుత్వం. ఒకవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయ్యి 20 రోజులు దాటినా ఇంకా కాగితాలకే పరిమితమైన ధాన్యం కొనుగోలు జరగడం లేదు. మరోవైపు మరి ఏదైతే ఆంక్షలు పెడతా ఉన్నారు, ఖచ్చితంగా ప్యాడీని పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలని, నిబంధనల మేరకు ఉంటేనే కొంటామని చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి ధాన్యాన్ని మార్కెట్లకు కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కానీ తీసుకుపోయి రోజుల తరబడి వేచి చూస్తూ ఉంటే ఆ వచ్చిన చేతికి అందిన అరాకొర ధాన్యాన్ని మరి నోటికి అందలేని దుస్థితిలో ఉన్నారు ఈరోజు. మరి అకాల వర్షాలు వచ్చినాయి. అకాల వర్షాలతోటి ఇక్కడ ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముద్దవుతున్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. మరి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ, టార్పాలిన్లు కానీ అందించలేని స్థితిలో ఉన్నారు అధికారులు. మరోవైపు జనగామ లాంటి మార్కెట్ను ఆల్రెడీ మూసేసిర్రు, ధాన్యాన్ని తీసుకురావద్దని చెప్తా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం కొనుగోలు చేయక, మరోవైపు దళారులు 500 నుంచి 600 తక్కువ ధరకు అమ్ముతున్న నేపథ్యంలో మార్కెట్ అధికారులపై వచ్చిన తీవ్ర ఒత్తిడికి వాళ్ళు ఏకంగా మార్కెట్నే బంద్ చేసి ఇంకెవరు కూడా జనగామ మార్కెట్కు ధాన్యం తీసుకురావద్దు, మీరు మీ స్థానికంగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోండి అని చెప్పిన దుస్థితిలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా సెలవులు ప్రకటించినట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఇక మరోవైపు గురుకులాల దుస్థితిని కనుక చూసినట్టయితే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 120 రోజులలో మరి ఏదైతే 50 రోజుల్లో 131 మందికి అస్వస్థత, ఒకరు మృతి. మొదటి సంఘటన జరిగి 50 రోజులైన తర్వాత మళ్ళీ ఆ 50 రోజుల వెనుక లెక్క పెట్టుకుంటే 131 మందికి అస్వస్థత అయింది, ఒకరు మృతి చెందిన. కాంగ్రెస్ పాలన గురుకులాల దుస్థితి ఈ విధంగా ఉన్నది. భువనగిరి జిల్లాలో విద్యార్థి మృతి, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. బడుల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులు విద్యాశాఖను పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల పరిస్థితిపై రివ్యూ దొరకని సమయం, పిల్లల ప్రాణాలు పోతున్న రాజకీయాల్లోనే సీఎం బిజీ. ఒకవైపు మరి విద్యాశాఖ కూడా సీఎం చేతుల్లోనే ఉన్నది, మరి విద్యాశాఖను పట్టించుకునే నాదుగా కరువైంది. ఇక్కడ గురుకులాలు ఒకప్పుడు మరి గురుకులాలు అనేటి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. తమ పిల్లలకు గురుకులంలో సీట్ వస్తే ఇక తాము భరోసాగా ఉన్న పరిస్థితి నుండి ఈరోజు గురుకులంలోకి పోతే మరి తమ పిల్లలు మళ్ళీ ఇంటికి వస్తారా, శవమై తిరిగి వస్తారా అని చెప్పి మరి బాధలో ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు నల్గొండ జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో 2 విద్యార్థినులు మరి అనుమానాస్పద స్థితిలో కూడా మృతి చెందిన. ఒకవైపు ఆ విధంగా చనిపోతా ఉన్నారు, మరోవైపు
ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి. ఒక జిల్లాలోనే మరి 131 మంది అస్వస్థతకు గురైందంటే మరి వారి పరిపాలన ఏ విధంగా ఉందో చూడవచ్చు. కేవలం మరి ఇప్పటికి కూడా మంత్రివర్గ విస్తరణ చేయకుండా మంత్రి ఇలాంటి ముఖ్యమైన శాఖలు తన చేతుల్లో పెట్టుకున్నాడు. మరోవైపు శాంతి భద్రతలకు సంబంధించిన హోంశాఖ కూడా తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. మరోవైపు ఈయన నీరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇతర రాష్ట్రాలకు ప్రచారానికి పోవడమే ఒక గొప్పగా భావిస్తున్న పరిస్థితి. అంటే నేను కింది స్థాయిన జడ్పీటీసీ స్థాయి వ్యక్తిని ఈ రోజు నేను ప్రచారానికి వెళ్తున్నా చూడండి అని ఆయన సొంత జిల్లాలో గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఈ చిన్న విషయానికి గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇక ఈ పరిపాలన మీద ఆయనకి ఏం పట్టు ఉంటుంది, ఆయన అధికారుల మీద ఏ విధంగా అజమాయిషీ చేయగలడో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కేసీఆర్ కు సంబంధించిన మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోల షెడ్యూల్ ఖరారైంది. 24వ తారీఖు నుంచి మిర్యాలగూడలో మరి రోడ్ షో ప్రారంభించి 11 రోజుల పాటు 17 రోజుల పాటు మరి ఈయన బస్సు యాత్ర చేసి సిరిసిల్ల రోడ్ షో 5 గంటలకు, సిద్దిపేటలో 6:30 బహిరంగ సభతోటి మరి కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ అంతా కూడా ముగుస్తూ ఉంటుంది. 17 రోజుల పాటు మరి ఆయన బస్సు యాత్ర ద్వారా 17 నియోజకవర్గాలు ఏవైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన సందర్శించనున్నట్టు మరి దానికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకో 3 రోజుల పాటు వానగండం చెడగొట్టు వానలు ఏదైతే ఇటు రైతులు పంట నష్టపోతా ఉన్నారు, అదేవిధంగా మరి తోటల్లో కూడా రాలిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక, ఎదురుగాలతో వడగళ్లు పడే అవకాశం. రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి కారణంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మరి ఏదైతే ఇంకా కూడా పంట కొయ్యని పొలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ అకాల వర్షాలతోటి మరి నేలరాలుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు తోటల్లో, మామిడి తోటల్లో, అదేవిధంగా బొప్పాయి తోటల్లో కూడా మరి పండ్లన్నీ కూడా నేలరాలుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే మరి కరువు, ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు కాంగ్రెస్ తెచ్చిన కరువుతోటి రైతాంగం అంతా తెలంగాణలో అల్లాడుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. మరోవైపు పిట్టల్లో రాలిపోతున్న రైతులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆఖరి రైతుల ఆత్మహత్యలు. రాష్ట్రంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లికి చెందిన నెత్తెట్ల మల్లయ్య అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్య తన 3 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఏడాది క్రితం తన భూమిని 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి చదువు చేయించారు. యాసంగిలో పెట్టుబడి కోసం 1,50,000, ఇంటి నిర్మాణం కోసం 10 లక్షలు అప్పు చేసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పంటలు సరిగా పండగ, అప్పులు తీర్చే మార్గం లేక పొలం దగ్గరే చెట్టుకు మల్లయ్య ఊరేసుకున్నాడు. ఏదైతే మరి వడ్డీ అయినా కట్టచ్చు పంట మీద అని చెప్పి ఊహించిన మల్లయ్యకు మన పంట చేతికి రాకపోవడంతో ఏదైతే సాగునీరు అందక పంట సరిగా రాలేదో మరి అప్పులన్నీ తీర్చే ఇబ్బందులతోటి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏపోతే ముఖ్యమంత్రి మీద మరి ఏదైతే డీకే అరుణ మీద ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడాడో ఆమె కౌంటర్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఏడ పండబెట్టి తొక్కుతావు రా అని సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మీ ఇంట్లో మహిళలు లేరా, మరి మహిళల పట్ల ఈ విధంగా మరి దురుసు మాటలు ఎంతవరకు సమంజసం, ఇది సీఎం వాడే భాషేనా అని చెప్పి ఆమె మరి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ లో ఉండనియలేదు, ఇప్పుడు నన్ను బీజేపీలో కూడా ఉండనివ్వరా, మరి ఏంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి మరి తన సీటు గెలవకపోతే సీఎం స్థానమే పోతుందని చెప్పి సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. మరోవైపు దురుసు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. భాష సరిగా లేదు, భాష మార్చుకునే పక్షంలో మరి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆమె హెచ్చరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు సొంత జిల్లాలో మహబూబ్ నగర్ సీటును కనుక గెలుచుకోకపోతే మరి రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ సీటు ఎలాగైనా గెలుచుకోవాలని ఇప్పటికే 5 సార్లు మహబూబ్ నగర్ జిల్లాలో సభలు ఏర్పాటు చేసిందని, అయినప్పటికీ కూడా గెలుపు నాదే అని చెప్పి ఆమె ధీమాగా వ్యక్తం చేస్తున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. మరోవైపు నిన్న ఏదైతే ధర్మపురి అరవింద్ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు. రేపు ఎల్లుండో బీజేపీలోకి రేవంత్ రెడ్డి. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తారని చెప్పి కామెంట్ చేశారు. ఒకవైపు మరి రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరక తప్పని పరిస్థితి అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలోకి చేరబోతున్నాడని ఎలక్షన్ల తర్వాత అదే తథ్యమని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికైతే రైతన్నను ముంచిన వాన
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతులు. నిజామాబాద్ జిల్లా ఆకలకోటూరులో వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న కోరుట్ల లక్ష్మి. ఇది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న దుస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే 20 రోజులైంది ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి. మరి పూర్తిగా ఈ ఎండాకాలంలో మాయిశ్చర్ రాలేదని ఆపడం, అదేవిధంగా ప్యాడీ క్లీన్ చేయలేదని ఆపడం, మరి ఏదైతే మేము ఒక గింజ కూడా తరుగు తీయమని చెప్పి ఏదైతే చెప్పిరో మరి ఆ తరుగు తీయమన్న కర్మానికి అధికారులు ఖచ్చితంగా మరి అన్ని రకాల నిబంధనలు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కో ధాన్యం కేంద్రం నుంచి ఒక్కో లారీ కూడా వెళ్ళిన పరిస్థితి లేని దుస్థితిలో ఇప్పుడు అకాల వర్షాలతోటి అక్కడ ధాన్యం ఆరబోసుకున్న రైతులు ఈ దుస్థితిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఎక్కడైతే వర్షాలు పడ్డాయో అక్కడ అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు మరి వేగవంతం చేయాలని ఒకవైపు ఏకంగా ముఖ్యమంత్రి చెప్పినా కూడా పట్టించుకునే నాదుడే కరువైండు. జనగామ లాంటి చోట ఆల్రెడీ మార్కెట్ నే బంద్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. సర్కారు చోద్యం తడిసిన ధాన్యం కాంటా పెట్టులేదు, కొనులేదు. రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం అక్కడే. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం, కళ్ళ ముందే వరదకు కొట్టుకుపోయిన వడ్లు. పలు జిల్లాల్లో దయనీయంగా రైతుల పరిస్థితి. కన్నెత్తి చూడని అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో కొనకపోవడంతో ఈ దుస్థితి. కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు. 7,104 కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రకటన. ఇప్పటి వరకు 2,480 కేంద్రాల్లోనే కొనుగోలు. 10 రోజులుగా కేంద్రాల్లోనే రైతుల పడిగాపులు. మరోవైపు ఇక్కడ జనగామ మార్కెట్ కి సంబంధించిన అంశాన్ని మనం గమనించినట్టయితే, మార్కెట్ కు దేవద్దు, కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి. ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన ఫలితం శూన్యం. మార్కెట్ కు నిరవధిక సెలవులు, కాంటాలు బంద్. ఇది మార్కెట్ యార్డ్ లో ఉన్న పరిస్థితి. ఇది కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పరిస్థితి. ఇది ఏదైతే మార్కెట్ యార్డ్కి పోతే కనీసం షెడ్లుంటాయి, తమకు రక్షణగా ఉంటుందని చెప్పి మరి జనగామ పరిసర ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్కి తీసుకపోతే అటు మార్కెట్ మరి ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయక ఇక్కడ దళారులకు అప్పచెప్తే 500 నుంచి 600 రూపాయలు మరి వాళ్ళు తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు వాళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో వాళ్ళు కూడా కొనుగోలు బంద్ చేసారు. రైతులు అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మరోవైపు మార్కెట్ అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి. ఇంకా తేవద్దని చెప్పి ప్రకటనలు కూడా ఇచ్చిండ్రు. ఆఖరికి సెలవులు కూడా ప్రకటించారని చెప్పి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇది రాష్ట్రంలో మరి రైతుల దీనస్థితిని మనం గమనించవచ్చు. ఇక త్వరలోనే రేవంత్ బీజేపీలో కానీ అరవింద్ చెప్పిన వ్యాఖ్యలు ఇక్కడ గమనించవచ్చు. పోరుబాట రూటు ఖరారు. 24 నుంచి కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించిన రూటు మరి ఇక్కడ ప్రకటించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇకపోతే నిన్నటి రోజున రేవంత్ రెడ్డి మెదక్ ప్రచార సభలో మల్లన్న సాగర్ కు మరి భూములు గుంజుకున్నాడు. అప్పటి కలెక్టరు వెంకటరామరెడ్డి ప్రస్తుత ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఆయన రైతులకు అన్యాయం చేసిందని చెప్తున్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే, తప్పైతే నీళ్ళెందుకు తీసుకుపోతున్నావు? భూములు లాక్కున్నది వెంకటరామరెడ్డి సొంతానికా, ప్రాజెక్టుల నిర్మాణానికా? నష్టం 100 మంది జరిగితే లక్షలాది మంది లాభపడుతున్నారు, నిజం కాదా? ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకి ఏం చేశారు? మెదక్ అభివృద్ధిని పెద్ద కాలం చేసుకొని చూడు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అది రేవంత్ రెడ్డికే చెందుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం అని చెప్పి ఏదైతే మల్లన్న సాగర్ కోసం భూసేకరణ చేసిండో ఆ భూసేకరణ సమయంలో అక్కడ మెదక్ కలెక్టర్ గా వెంకటరామరెడ్డి ఉన్నాడు. మరి మీ భూములన్నింటినీ కూడా వెంకటరామరెడ్డి గుంజుకున్నాడు అని చెప్పి ఎవరైతే భూములు అందులో కోల్పోయినరో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. మరి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు కడితే మరి లక్షలాది మంది రైతులకు లాభం జరిగినప్పుడు కొంతమంది రైతులకు మరి భూసేకరణ విషయంలో నష్టం జరుగుతుంది. దానికి సంబంధించిన పరిహారం కూడా ఇచ్చిన పరిస్థితి. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసిండు. మరోవైపు మరి మల్లన్న సాగర్ వెంకటరామరెడ్డి ఇంట్లో కట్టుకున్నాడా? మరి ఆ నీళ్లు ఆయన ఇంటికి తరలించుకుంటాడా? మరి అంతా రైతుల కోసమే కదా. కొన్ని ఏర్పాట్లు జరిగినప్పుడు మరి అక్కడ సహజంగానే కొంతమంది నష్టపోతారు. 100 మంది రైతులు నష్టపోతే 1,00,000 మంది రైతులకు లాభం జరుగుతుంది అన్నప్పుడు మరి ఆ 100 మందిని నువ్వు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? నీలాంటి అబద్ధాల కొరకు ఆస్కార్ అవార్డులు కనుక ఇచ్చినట్టు అందులో మొదటగా అబద్ధాల విషయంలో రేవంత్ రెడ్డికే ఆస్కార్ అవార్డు వస్తుందని కూడా ఆయన మరి వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే రాజ్యాంగాన్ని మార్చే తప్పండి. గంగా నది పిల్ల కాలువలను కలుపుకున్నట్టే మా పార్టీలోకి అందరినీ తీసుకుంటాం. గంగలో చేరని కాలువ చివరికి ఎండిపోవాల్సిందే. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు అని చెప్పి ఏదైతే మరి 370 సీట్లు కావాలని బీజేపీ అడుగుతా ఉన్నదో అందులో భాగంగా రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి కాంగ్రెస్ ఒకవైపు ఆరోపణలు చేస్తుంటే మరి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేండి అని చెప్పి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి వాళ్ళు కొన్ని మరి మాటలు ఎక్కడైతే జారుతారో అవి ప్రతిపక్షాలకు పట్టు లభించే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ వ్యాఖ్యలను వక్రీకరించినా లేదా కావాలనే
మరి వ్యూహాత్మకంగా చేసిరనే విషయం మనం గమనించాల్సి ఉంటుంది. ఇక మన నెత్తిన మరో పోతిరెడ్డిపాడు గోదావరి కావేరి అనుసంధానంతో మరో ప్రమాదం. ఇప్పటికే చెన్నైకి తాగునీటి పేరిట ఏపీ జలదోపిడి, తమిళనాడుకు ఎన్నడూ 10 టీఎంసీలు చేరని వైనం, దారి పొడవునా ఎక్కడికక్కడ నీటిని తోడేస్తున్న ఏపీ, ఏటా కేంద్రం వద్ద తమిళనాడు సర్కోర్ గగ్గోలు, గోదావరి నుంచి మళ్లించే జలాలకు అదే దుర్గతి, జీసీ లింక్ వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనమే, సాగర్ పై సర్కార్ ముద్రిత, 4 టీఎంసీలు పోయాక గుర్తించిన తెలంగాణ. ఇది పూర్తిగా మన రాష్ట్రానికి సంబంధించిన గోదావరి నీటిని మరి కావేరితోటి అనుసంధానం చేసి మన నీటిని ఏ విధంగా అయితే మరి తమిళనాడుకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. మన నెత్తిన మరో పోతిరెడ్డిపాడు దగ్గర హెడ్ రెగ్యులేటర్ దగ్గర మరి కట్టి దాన్ని ఆంధ్రాకు ఏ విధంగా అయితే తరలించకపోయినో ఇప్పుడు గోదావరి కావేరి అనుసంధానంతో ప్రాజెక్టు నిర్మాణం చేసి మరి అదే విధంగా మన జలదోపిడికి పాల్పడబోతున్నారు. ఇప్పటికే తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మన దగ్గర నుంచి అదనంగా 10 టీఎంసీల నీళ్లను తీసుకుపోతా ఉన్నది. మరి ఆ తమిళనాడుకు ఎన్నడూ కూడా 10 టీఎంసీలు చేరలేదు. దారి పొడవునా ఏపీ ఎక్కడికక్కడ జలదోపిడి పాల్పడతా ఉన్నది. మన దగ్గర నుంచి నీళ్లను తమిళనాడు పేరుతో తీసుకుపోయి కూడా వాళ్ళు ఏపీ వాడుకుంటున్నది. మరోవైపు మళ్ళీ కూడా జలదోపిడీ జరుగుతాయి కాబట్టి దీన్ని పూర్తిగా అడ్డుకోవాలి పులిచింతల ప్రాజెక్టు అని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అకాల వర్షంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే మరి ఫోటోలను మనం ఇక్కడ గమనించవచ్చు. చెదిరిన కళ రైతు విలవిల, అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. శనివారం వివిధ ప్రాంతాల్లో కురిసిన వాన కష్టాలను తెచ్చిపెట్టింది. కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దగా వరి పొలాలు నేలవాలాయి. కొన్ని చోట్ల వరద నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. తమ కళ్ళ ముందే ధాన్యం రాశులు వరద నీరు చుట్టుముట్టడంతో రైతుల హృదయాలు దయించుకుపోతున్నాయి. పుట్టడి దుఃఖంతో కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులకు నెలకొన్న దుస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు సాగునీరు లేక ఇబ్బందులు పడ్డ రైతాంగం ఈరోజు అరకొర పంటను మరి చేతికొచ్చిన పంటను మద్దతు ధరకు అమ్ముకుందామని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకపోతే సకాలంలో కొనుగోలు లేక, అదేవిధంగా ఏదైతే మద్దతు ధర లభించక మరి దళారులకు అమ్ముకునే దుస్థితి ఉన్నది. మరి ఈ విధంగా అకాల వర్షాలు తడిసిన రైతులు ఏడుకోకాడికి తెగ నమ్ముకొని ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతాంగం ఇంకా మరింత నష్టాలకు పోయి ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, సాక్షిలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్లో ధాన్యం కుప్పల మధ్య చేరిన వారం నీటిని తొలగిస్తున్న రైతు అని చెప్పి ఏదైతే మరి టన్నుల కొద్దీ కన్నీళ్లు అని చెప్పి రైతుల దుస్థితికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే రేవంత్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలను మనం ఇక్కడ గమనించాలి. జైపాల్ జానాన్ కాదు, కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికొస్తే మా కార్యకర్తలు ఊరుకోరు. కార్ఖానాకు పోయింది, తుక్కు కింద తూకానికి అమ్మాల్సిందే. ఢిల్లీ మోదీ గజ్వేలు కేడీలు ఇద్దరు ప్రజలను వంచారు. 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ, వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం. ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చర్చి సాక్షిగా చెబుతున్న ఎంపీలు గెలిచిన బీఆర్ఎస్ నేతలు మెదక్ అభివృద్ధికి చేసింది ఏం లేదని చెప్పి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే జైపాల్ జానాన్ కాదు అని చెప్పి పదే ఆయన ప్రకటిస్తున్న పరిస్థితి. అంటే నేను వాళ్ళలాగా సచ్చిల్ను కాదు దొంగనంటున్నా, లేదంటే మరి ఈయన మాటలు ఏంటియో అర్థం కాని విషయం ఉన్నది. కార్ఖానాకు వేయింది, తుక్కు కింద అమ్మాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్న ఈయన మరి కారుకు ఎందుకు అంత భయపడతా ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా నోరు వారేసుకుంటున్నా అన్నది కూడా మనం గమనించాలి. ఇకపోతే మరోసారి మరి ప్రజలు నమ్మని పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి హామీలను. కాబట్టి ఇక్కడ మెదక్ చర్చిగా అదేవిధంగా ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తా ఉన్నాడు. పంట ఆల్రెడీ కళ్ళాల్లో ఉన్నది. ఎలక్షన్ సమయంలో ఆ కళ్ళాల్లో పంట అమ్మకాన్ని నేను రాగానే 500 బోనస్ ఇస్తాడు. ఆ పంట పోయింది, ఖరీఫ్ పంట పోయింది, రబీ పంట వచ్చింది. ఆ రబీ పంట కూడా 500 ప్రకటించలేదు. మళ్ళీ ఖరీఫ్ లో ఇస్తా అని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా అహంకారపూరితమైన వ్యాఖ్యలు, అబద్ధాలతోటి మరి ఎంపీ ఎలక్షన్లను నెట్టుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నీరవ్ చక్రవర్తిని ప్రజలు ఆదరిస్తారా, మరి ఓటుతోటి బుద్ధి చెప్తారు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో చూడాలి. అదేవిధంగా మెదక్ అభివృద్ధిని చూపించడానికి సిద్ధం సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ సవాల్. ఏదైతే మెదక్ అభివృద్ధికి ఏం చేసింది అంటున్నారు. ఒకవైపు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెదక్ జిల్లాని అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇతర జిల్లాలో జరుగుతలేదని చెప్పిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మెదక్ చేసింది ఏమి లేదంటాడు. ఈయన 2 నాలుకల ధోరణి, అబద్ధాలను మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. బస్సు యాత్రకు సంబంధించిన వార్త. ఇక మరోవైపు
గుత్తా సుఖేందర్ రెడ్డి నిన్న పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ధిక్కార వ్యాఖ్యలు చేసిండు. అహంకారమే ఓడించింది బీఆర్ఎస్ పై గుత్తా ఘాటు వ్యాఖ్యలు. ఎవరిని పెట్టినా గెలుస్తారనుకున్నారు, ఇంకా పార్టీ నిర్మాణమే సరిగ్గా లేదు, విశ్వాసం లేకనే పార్టీని పెడుతున్న నేతలు, పార్టీలో సమన్వయ లోపం ఉన్నదని చెప్పి ఈయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏదైనా రాష్ట్రంలో రెడ్డి పాలన నడుస్తా ఉన్నది. ఏ పార్టీలో ఉన్నా రెడ్లు అయినా ఏ పార్టీలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి సహకారం అందించడానికి, రేవంత్ రెడ్డిని నిలబెట్టుకోవడానికి, ఏదైతే మళ్ళీ రేవంత్ రెడ్డి కనుక సీటు జారిపోతే రెడ్ల చేతుల నుంచి జారిపోతుంది అన్నట్టుగా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మరి వ్యవహరిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు ఈయన ఏదైతే మండలి చైర్మన్ గా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీలు పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, వాళ్ళ మీద వేటు వేయాల్సిన సుఖేందర్ రెడ్డి ఆయన చేతిలో ఉన్నది. మరి ఆయన వ్యాఖ్యలను చూస్తే ఆయన ఆ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి కిషన్ రెడ్డి శుద్ధిమెత్తగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు మనం గమనించవచ్చు. అదేవిధంగా 25న రాష్ట్రానికి అమిత్ షా, నెలాఖరులో మోడీ ప్రచార స్పీడ్ పెంచనున్న కమలం, మరి కమలం పార్టీ కూడా తెలంగాణ విన్నే దృష్టి సారించింది. దాంతో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు, క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు బీమా సదుపాయం కల్పించాలి, ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నుంచి 36 నెలలకు తగ్గింపు, జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే, మారటోరియం 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు, వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా సొమ్ము ఇచ్చేలా కంపెనీలు చర్యలు చేపట్టాలి, IRDAI కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ విడుదల, బీమా రంగ నిపుణుల హర్షం. ఇప్పటి వరకు ఏదైతే మరి ఆరోగ్య బీమాకు సంబంధించి మనం పాలసీ కడితే 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆరోగ్య బీమా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు దాన్ని ఏజ్ లిమిట్ ను తొలగించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మరిన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది. అంతా నిజంగానే బీమా ప్రీమియం దారు ఎవరైనా వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్తగానే మనం గమనించవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ లోను అవినీతిపై ఫిర్యాదు, ఏసీబీ. ఏదైతే అవినీతి పరుల మీద మనం ఫిర్యాదు చేయాలంటే మరి సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు, నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఏసీబీ ప్రకటిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక చల్లపరిచి నష్టపరిచి ఎదురుగాల వాన చేతికొచ్చే దశలో పంట నష్టం అని చెప్పి ఇక్కడ ఏదైతే పంట నేల కొరిగిందో దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మరి ఏదైతే కళ్ళాల్లో ధాన్యం ఉన్నదో ఆ ధాన్యం అంతా తడిసి ముద్దవుతుంది. దానికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ప్రచురించలేదు. ఎందుకంటే అది సర్కార్ వైఫల్యం, ఇది ప్రకృతి ప్రకోపం. ప్రకోపాన్ని చూసి మరి రైతుల మైండ్ సెట్ మారవడానికి ఆంధ్రజ్యోతి కుట్రలు అంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కేడీని దించేశాం, ఇక మోదీనే, ఢిల్లీ మోదీ, గజ్వేల్ కేడీ కుట్రలు. ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమి చేయలేరు, ఎవరు ఏం చేయలేరు ఈయన ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈయన ఆల్రెడీ మోడీకి సరెండర్ అయ్యిండు. ఈయన ప్రభుత్వాన్ని ఇంకా చేసేదే బీజేపీ పార్టీ. ఆ బీజేపీలోనే చేరబోతున్న రేవంత్ రెడ్డిని ఈ ఎంపీ ఎలక్షన్ల వరకే, ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఈయన మేకపోతు గాంభీర్యం ఏదైతే ఉన్నదో దాని తర్వాత జూలైలో ఈయన ఓటుకు నోటు కేసు తెర మీదకి వస్తాన్ని. తెర మీదకి వచ్చిన వెంటనే ఈయన మోదీ కాళ్ళ బేరానికి వెళ్ళక తప్పని పరిస్థితిలో ఉన్నది. మరోవైపు మోదీ వస్తాడా కాంగ్రెస్ వస్తుందా అని వేచి చూస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాదని చెప్పి ఈయననే ప్రకటించిండు. 240 సీట్లు వస్తాయని మరి స్వయంగా ప్రకటించింది. నేనే 240 సీట్లు వస్తే బీజేపీ మరి మిత్రపక్షాలతో ఏర్పాటు చేస్తాయి కాబట్టి వాళ్ళేమో 370కి సూటు పెట్టుకొని ఉన్నారు. మరి పరిస్థితులల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి ఇక మోదీ మీద మరి శుద్ధిమెత్తగా ఏదంటే మోడీతో కలిసిపోయిందని చెప్పి మరి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, విమర్శలు వస్తున్నాయో దానికి సంబంధించి మోడీ మీద కూడా విమర్శలను ఎక్కుపెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారాలని చెప్పగలరా? ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏమోహం పెట్టుకొని ఓట్లాడుతారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం, ఆ పార్టీకి ప్రజలు ఎవరు ఓట్లేయద్దు అని చెప్పి మరి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారాలని చెప్పగలరా అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి వేరే పార్టీ అభ్యర్థులను, వేరే పార్టీ నాయకులను మేము అసలే చేర్చుకోమని మరి మీరు చెప్పగలరా మరి ప్రజల్లోకి వెళ్ళి అని మరి ప్రశ్నించే వారు కరువైనరు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు, దీనిపై అన్ని వర్గాలతో సంప్రదింపులు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్. ఏదైతే ఎన్నికల బాండ్లను రద్దు చేసిందో మరి సుప్రీంకోర్టు దానికి కూడా ఖచ్చితంగా మరి పారదర్శకంగా ఉండాలి, అవన్నింటినీ కూడా ఎన్నికల బాండ్లను వెబ్సైట్లో పెట్టాలని చెప్పి ఏదైతే మరి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందో తిరిగి మళ్ళీ మేము ఎన్నికల బాండ్లను తీసుకొస్తాం, అవసరమైతే చట్ట సవరణ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన పరిస్థితి. మరోవైపు విపక్షాలు ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నది.
ఎవరు కూడా వేరే పార్టీలకు ఇచ్చే అవకాశం లేదు, అధికారంలో ఉన్న బీజేపీకే ఇచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇకపోతే వయనాడ్ నుంచి రాహుల్ పరారే, వేరే సీటు చూసుకోవాల్సిందే. కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్ లడాయి, కాంగ్రెస్ తొలి దశలోనే ఓటమిని అంగీకరించింది. ఎన్డీఏ వైపే ప్రజలు నన్ను దించడానికి శక్తిమంతులంతా ఏకమయ్యారని చెప్పి మరి వయనాడ్ ఏదైతే ఉన్నదో మరి కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్లో ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది. ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న లెఫ్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది అయినప్పటికీ కూడా అక్కడ వయనాడ్లో ఇటు సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ రెండు కూడా ప్రధానంగా పోటీ పడుతున్న పరిస్థితి. మరి మిత్రపక్షాలే పోటీ పడుతున్న పరిస్థితులలో మరి వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ తప్పని పరిస్థితి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే దాంతోపాటు మరో చోట కూడా ఆయన మరి నామినేషన్ వేసే అవకాశం ఉన్నది. వయనాడ్లో ఓడిపోతే ఇంకో చోట ఆయన గెలవాలనే ఉద్దేశంతో మరో చోటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నదని చెప్పి మోడీ మరి చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే ధాన్యం మరి అకాల వర్షాన్ని తడిచిందో మరి రైతు దుస్థితిని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మార్కెట్ యార్డ్ లో వర్షానికి కొడుకుపోయిన ధాన్యాన్ని ట్రాక్టర్ బ్లేడ్తో తిరిగి కుప్పగా వస్తున్న రైతు ఇక్కడ తెచ్చిన ధాన్యాన్ని మరి కాపాడుకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు మార్కెట్ యార్డ్ లో పోసినా కూడా దానికి రక్షణ కరువైంది. మరి వాళ్ళ సకాలంలో కొనే నాదులు లేక ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మోడీ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే, ఎందుకంటే రేవంత్ రెడ్డి మాత్రమే నిజాలు చెప్తాడు. ఆయన రాగానే రుణమాఫీ అన్నాడు, 6 గ్యారంటీలకైతే సంతకాలు పెట్టించిండు 100 రోజులలో చెప్తాని. ఎన్ని గ్యారంటీలు అమలైనయో ప్రజలందరికీ తెలిసిందే. మహాలక్ష్మి ద్వారా 2500 ఇస్తా అన్నాడు, పెన్షన్లు 4000 చేస్తా అన్నాడు. పాపం మోసపోయారు ప్రజలందరూ. అదేవిధంగా రైతు బంధు స్థానంలో రైతు భరోసా తెచ్చి 15,000 ఇస్తా అన్నాడు, ఆ 10,000కే గతి లేదు. మరి ఏదైతే పెన్షన్లు వాళ్ళకు సకాలంలో 2,000 వచ్చేదో 4,000 ఇస్తా అన్నాడు, ఆ 2,000 ఇప్పుడు గతి లేని పరిస్థితి. మహిళలు 2,500 వస్తాయని మరి ఏ విధంగా అయితే ఆశపడ్డారో వాళ్ళ ఆశ నిరాశ అయింది. రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు 500, ఆ బోనస్ చూసే లేదు. మరి రుణమాఫీ మాటే లేదు. ఇప్పుడు తిరిగి మోడీ కేసీఆరే చెప్పేవన్నీ అబద్ధాలంటాడు. ఈయన ఒక్కడు మాత్రమే సచ్చీలుడు, సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు. మరి మళ్ళొక్కసారి హామీ ఇచ్చిండు ఆగస్టు 15 అని. అసలు అది సాధ్యం కాని హామీ అని చెప్పి మరి ఒకవైపు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 30,000 కోట్లు తీసుకొచ్చి మరి రైతులకు రుణమాఫీ ఏ విధంగా చేస్తాడో, రైతులకు సంబంధించి 30,000 కోట్ల రూపాయలు ఉన్నది. ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఆ 30,000 కోట్లతో తెస్తాడు. ఈ 6 గ్యారంటీల్లో భాగంగా 1,50,000 కోట్లు కావాలి, అవేనంగా తీసుకొస్తాడు. వాళ్ళకు ఎలాంటి ప్రణాళికలు లేవు, అయినా నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాడు. ఎంపీ ఎలక్షన్లలో గట్టెక్కితే చాలన్న పరిస్థితిలో ఉన్నాడు. ఇది పరిస్థితి. మండు వేసవిలో ముంచెత్తిన వాన అని చెప్పి మరి వర్షానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక బారాసలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది, ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాలతోనే ఈ పరిస్థితి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈయన ఎమ్మెల్సీ అయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి అజమాయిషీ బాధ్యతలన్నీ కూడా మరి ఎమ్మెల్యేలకు అప్పచెప్పిండు. ఎమ్మెల్యే బేస్డ్గా పార్టీని నడిపించారు. దాంతో ఇలాంటి వాళ్లకు మరి అక్కడ ప్రాతినిధ్యం కరువైంది. ఆయన అక్కసునంతా కూడా ఇప్పుడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కాకపోతే మేడిగడ్డను గుత్తేదారే యథాస్థితికి తీసుకురావాలి, అలా చేయకుండా జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి. మొత్తం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు, పూర్తయినట్టు నిర్మాణ సంస్థ పదే ఉత్తరాలు రాయడం అర్ధరహితం. నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మేడిగడ్డ బ్యారేజ్ పని పూర్తయిందని నిర్ధారించే విషయంలో ఒప్పందంలోని ఏ నిబంధనలను నిర్మాణ సంస్థ ఎలాంటి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాటించలేదు. బ్యారేజ్ కుంగినప్పుడు తమ సొంత నిధులతో పునరుద్ధరణ పనులు చేస్తామని గత ఏడాది డిసెంబర్ 2న లేఖ రాసిన నిర్మాణ సంస్థ ఆ తర్వాత దురుద్దేశంతో యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే తుది ధృవీకరణ పత్రం గురించి ప్రస్తావిస్తోంది, అది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి ఈఎన్సీ మరి నీటిపారుదల శాఖకు లేఖ రాసిందని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. మరి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మరి రిపేర్లు మేమే చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రకటించిన నేపథ్యంలో మరి ఎందుకు ఆ గుత్తేదారు సంస్థతోటి దాన్ని రిపేర్లు చేయకుండా రాజకీయం చేసుకుంటూ ఇన్ని రోజులు తాత్సారం చేసిరు. అదే గుత్తేదారు సంస్థను ఆ రాసిన లేఖను ముందర పెట్టి మరి వెంటనే దాన్ని మరమ్మతులు పనులు చేయాలని ఒకవైపు విచారణ, అదేవిధంగా రెండో వైపు దాని మరమ్మతుల పనులు చేస్తే ఇప్పటికే మరి ఈ వేసవికాలం ముగిసేలోపు వాటి మరమ్మతులు కూడా పూర్తయింది. అదేవిధంగా సర్కారు మీద కూడా భారం పడే అవకాశం ఉండకపోవు. మరోవైపు ఏదైనా అందులో నిర్మాణ లోపమో లేదంటే ఇతరత్ర ఏమైనా అవినీతి జరిగే ఉంటే దానికి లీగల్గా దానిపైన అది చేసుకునే అవకాశం కూడా ఉండు. ఈ విధంగా సర్కారు ఏదైతే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెళ్ళబోయడానికి
వాడుకొని ఈ రోజు గోదావరిని ఎడారిని చేసింది. ఆ ఎడారి ఏదైతే గోదావరి ఎండిపోయిందో అదే ఈ రోజు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది. ఈ రోజు రైతులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. దాంతో మరి అనూహ్యంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోయిన కాంగ్రెస్ పార్టీ అదే స్పీడ్ తోటి ఇప్పుడు చెతికిల పడ్డ పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు 14 మంది అభ్యర్థులు మాత్రమే ఇప్పుడు ప్రకటించారు. 17 మందిలో ఇంకా ముగ్గురు ఇట్లా పోటీ చేయరా ఏందన్న విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ దుస్థితి. ఇప్పటికే నామినేషన్లు ప్రారంభమై 3 రోజులు దాటిపోతున్న పరిస్థితి. మరి అయినప్పటికీ కూడా ఇంకా 18, 19, 20 రోజులు, 3 రోజులు దాటింది. ఇది 4వ రోజు. ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నది నామినేషన్ల గడువు. అయినా కరీంనగర్ అభ్యర్థిని, అదేవిధంగా ఖమ్మం అభ్యర్థిని, హైదరాబాద్ అభ్యర్థిని ఇప్పటికి కూడా ప్రకటించని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దీని అంతటి కూడా మరి రేవంత్ రెడ్డి స్వయం కృతాపరాధం. ఏదైతే గత ప్రభుత్వం మీద నిందలు పెట్టి పరిపాలనలో చేతగాంతనమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే అకాల నష్టం. వీర్నపల్లి మండలం రంగంపేటలో తడిసిన ధాన్యాన్ని చూపుతున్న మహిళా రైతు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షం, అక్కడక్కడ ఈదురుగాల బీభత్సం. కళ్ళాల్లో తడిసిన ధాన్యం, నేలరాలిన మామిడికాయలు. ఇక్కడ ఉమ్మడి జిల్లా కూడా మరి అకాల వర్షాల దెబ్బ తాకింది. ఇటు మామిడికి సంబంధించి రైతులు నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా కళ్ళాల్లో కూడా ధాన్యం తడిసిపోతా ఉన్నది. గులాబీ జెండాతోనే అభివృద్ధి. తెలంగాణపై కాంగ్రెస్ బీజేపీకి సిద్ధశుద్ధి కరువు. వీటి వ్యవహార శైలితోనే విద్యారంగం వెనకడుగు. ఆ రెండు పార్టీలకు చెప్పబెట్టుల ఎన్నికలు నన్ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకనవుతా. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ కలిసి సాదా సీదాగా నామినేషన్ దాఖలని చెప్పి మరి ఏదైతే నిన్నటి రోజున బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిండు. ఎలాంటి ర్యాలీలు లేకుండా సాదా సీదాగా నామినేషన్ దాఖలు చేసిండని చెప్పి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా ఖచ్చితంగా మాట్లాడే గొంతుగా అవసరం. మొదట గెలిచే సీటు కరీంనగర్ అని, అదేవిధంగా కాంగ్రెస్ మాటలు నీటి మూటలే అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే నిన్నటి రోజున మరి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ది నిన్నటి రోజున జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేసిన అనంతరం ఆయన ప్రెస్ తోటి, మీడియాతో మాట్లాడుతూ ఇదేం పాలన, 4 నెలల్లోనే రాష్ట్రం అస్తవ్యస్తం. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాలికి వదిలేసిండ్రు, అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, ఇదేం పాలన అంటూ లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ మీద ఫైర్ అయిండు. ఏదైతే మరి ధర్మారానికి సంబంధించి ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం మండలానికి సంబంధించిన ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జిను ఆయన మీద నీళ్లు రావట్లేదు, సాగునీళ్ళు అని చెప్పి అక్కడ ప్రశ్నించినందుకు ఆయన మీద దాడి చేసి ఉల్టా ఆయన మీదనే SC ST కేసు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే ఇప్పటికే రైతులు సాగునీరు లేక అకాల వర్షాలతోటి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. ఇటు సాగునీరు అందక, అదేవిధంగా అరకొర వచ్చిన పంట ఇప్పుడు ఏదైతే అకాల వర్షాలను దాంతో ఉంటే మరోవైపు దళారులు అందిన కాడికి దోసుకుంటున్నారు రైతులను తక్కువ ధర కట్టించి. మరోవైపు ఒక రైస్ మిల్లర్ మరి రైతును మోసం చేసిన విషయం ఇక్కడ బయటకు వచ్చింది. ధాన్యం తూకంలో గోల్మాల్, 16 క్వింటాలు తక్కువ చూపిన రైస్ మిల్ నిర్వాహకుడు రైతుకు అనుమానం వచ్చి నిలవేయడంతో తప్పొప్పుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి. ఏదైతే మరి ఆ రైతుకు సంబంధించి 4 ట్రాక్టర్ల వడ్లు రైస్ మిల్లుకు తీసుకపోతే అవి మొత్తం కూడా 65 క్వింటాలు రావాలి. 65 క్వింటాలకు కేవలం 49 క్వింటాలే అని చెప్పిన పరిస్థితి. మొదటి 2 కూడా 17 క్వింటాలు వచ్చినాయి. తర్వాత దాన్ని మరి తక్కువ చేసి చూపడంతో నేను 4 సమానంగా పంపిన, ఇట్లట తక్కువ అవుతాయని చెప్పి ఆయన పోయి సీసీ ఫుటేజ్లో చూపించి మరి నేను అన్ని సమానంగా పంపిన ఎట్లా అని చెప్పి నిలదీయడంతో మిగతా రైతులను తీసుకొని తప్పొప్పుకొని మరి 16 క్వింటాలకు కూడా మళ్ళీ ఆయన కలిపిన వైనం. ఈ విధంగా రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోసుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మంత్రిలో మాత్రం ప్రత్యేకంగా ఉన్నది. మంత్రిలో ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది. ఇసుకాసురులు తయారైనరు. ఇసుకను ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్న పరిస్థితిని, రోజుకో లారీలు పట్టుబడుతున్న పరిస్థితి. నిన్న మరి ముత్తార మండలంలో ఇసుకను తరలిస్తున్న లారీని సీజ్ చేసిండ్రు. మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన పులిపాక మహేష్ మానేరు ఇసుకను దొంగతనంగా సీతంపేట గ్రామ శివార్లో డంప్ చేసి తరలిస్తుండగా ముత్తారం పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుకను డంపు చేసుకుని అమ్ముకుంటున్నారని సమాచారం మేరకు ముత్తారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. ఏదైతే మంతని కేంద్రంగా మంతని చుట్టుపక్కల నుంచి మానేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఇసుక దోపిడికి గురవుతుంది. ఒడేళ్ళలో ఏకంగా మానేరులే జేసీబీలు పెట్టిర్రు. మరోవైపు చుట్టుపక్కల మానేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ట్రాక్టర్లతో తీసుకొచ్చి డంపులు పోసి ఆ డంపుల నుంచి లారీలలో తరలిస్తా ఉన్నారు. దీని వెనుక కాంగ్రెస్ కు సంబంధించిన బడా నాయకులు ఉన్నారు. కేసులు మాత్రం సామాన్యుల మీద అవుతా ఉన్నాయి.
వాళ్ళు మాత్రం వెనుక నుంచి నడిపిస్తా ఉన్నారు. ఈ తతంగం అంతా వెనుక కూడా గతంలో ఇసుక వ్యాపారం చేసి ఇసుక మాఫియా చేసిన ఒక ప్రధాన నాయకుడు ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాక్టర్లతోటి ఇసుక అమ్మిన ఆయన ఇప్పుడు ఏకంగా లారీలతోనే ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నాడు, కోట్లకు పడగలెత్తుతా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులు చాలా మంది కూడా ఇసుకాసురులుగా అవతారం ఎత్తారు. ఇక్కడ మంతెన నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతా ఉన్నది. గతంలో మరి ఇసుక నేను అధికారంలోకి రాగానే ఇసుకను మొత్తం ఆపేస్తా, అక్రమ ఇసుక తరలింపును మరి ఏదైతే ప్రభుత్వం చేసే ఉన్నాయో క్వారీలు అవిటినే బంద్ చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు అక్రమంగా వాళ్ళ నాయకులే మరి ఈ విధంగా ఇసుకను దోపిడీ చేస్తున్నా ఆయన నోరు మెదపడం లేదు. మరోవైపు నిన్న రెవెన్యూ అధికారులకు అదేవిధంగా పోలీసు అధికారులకు ఆ సీతంపేట గ్రామస్తులు సమాచారం ఇచ్చిండు. ఇది పోలీసులు దాడి చేసి పట్టుకున్నది కాదు, కేవలం అక్కడ ప్రజలు ఏదైతే లారీ మరి అక్కడ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ ఉన్నది ఒక రోజంతా అక్కడ నిలిపి ఉన్నది. ఆ విషయాన్ని గమనించి స్థానికులు ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు వచ్చి పట్టుకున్నారు. రెవెన్యూ అధికారులు అయితే అటు కన్నెత్తే చూడలేదు. ఒక బడా నాయకుడు, మంతనికి చెందిన ఒక బడా నాయకుడు ఆ రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దని చెప్పడంతో మరి ఆర్ఐని పంపిస్తారని బయటకు వెళ్ళి మరి ఆర్ఐని నిలిపేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే అధికారులు కళ్ళు మూసుకొని ఉంటున్నారు, ఎవరు అందిన కాడికి దోసుకుంటున్నా వీళ్ళు నోరు మెదపడం లేదు, వీళ్ళు మరి దాడులు చేసి పట్టుకోవడం లేదు. ఏదైతే ప్రజలే స్పందించి వాళ్ళు స్వయంగా పట్టితేనే మరి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేస్తారు. మొన్నటి రోజున ఒడేల్లో ఇసుక లారీలు జేసీబీని కూడా అక్కడి ప్రజలు స్థానిక ప్రజలు అక్కడ దిగబడ్డ తర్వాత మరి సమాచారం ఇచ్చి వాళ్ళందరూ అక్కడ నిల్చుంటే పట్టుకోక తప్పని పరిస్థితులు అవి పట్టుకున్నారు. ఇది కూడా ప్రజల సమాచారం మేరకు వాళ్ళ సమక్షంలో జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళని వదిలేయాలని అనేక ఒత్తిడి వచ్చినా మరి అప్పటికే ఇదంతా బయటకు స్ప్రెడ్ అయింది కాబట్టి వదిలేస్తే తమ శాఖ బదనాం అవుతుందని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేసిండు. ఇక్కడ మంతనిలో మరి అధికారులు అందరూ మొద్దు నిద్రపోతా ఉన్నారు. ఏదైతే అక్రమాలు జరుగుతూ ఉన్నాయో మొన్ననే చూసినాం మనం, అక్రమ రేషన్ బియ్యం తరలింపు సంబంధించి. అదేవిధంగా లారీలు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కాటారం, మలగర్రు, అదేవిధంగా మంతని, అదేవిధంగా ముత్తారం మండలాల్లో విచ్చల విడిగా మరి ఇసుక మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. అయినా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ అటువైపు చూడడానికి కూడా సాహసించడం లేదు, ఫోన్లు చేసినా కూడా స్పందించడం లేదని చెప్పి ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా ఇసుక మాఫియా రాజ్యం వెళ్తున్న మరి మంతనిలో ఈ ఇసుక మాఫియాను అరికెట్టేది ఎవరనేది మరి ప్రజలకే తెలియాలి. మరి దీన్ని బట్టి ప్రజలందరూ కూడా బేరీజ్ చేసుకోవాలి. ఇప్పుడు గతంలో చెప్పిన నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నది కూడా ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.